ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ టూ మచ్గా హ్యాంగ్ అవుతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ టాప్ 5 మైండ్ బ్లోయింగ్ సూపర్ సెట్టింగ్ని పరిచయం చేస్తాను. వీడియోని కనుక మీ యొక్క మొబైల్లో మీరు ఒక్కసారి చేసుకున్నట్లయితే లైఫ్ టైం మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అవ్వమన్నా అవ్వదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇకపోతే ఆ సెట్టింగ్స్ మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో మనకు సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత పైన మీకు సర్చ్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ మీరు ఏమని సర్చ్ చేస్తారంటే ఓన్లీ స్కానింగ్ అని ఈ విధంగా సర్చ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా మీరు స్కానింగ్ అని సెర్చ్ చేయగానే మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు మీరు థర్డ్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇందులో చూసుకోవచ్చు వైఫై స్కానింగ్తో పాటుగా బ్లూటూత్ స్కానింగ్, ఈ 2 ఆప్షన్స్ కూడా మనకు డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్లో. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా టూ మచ్గా మన యొక్క మొబైల్లో రకరకాల యాప్స్ రన్ అవుతుంటాయి కాబట్టి మన యొక్క మొబైల్ ఆటోమేటిక్గా హ్యాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. దీంతో పాటుగా నియరెస్ట్ బ్లూటూత్ కావచ్చు, వైఫై నెట్వర్క్ ఉన్నట్లయితే వాటిని కూడా సెర్చ్ అనేది చేస్తుంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వేరే అప్లికేషన్కి రన్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి టూ మచ్గా ఇవి మనకు డిస్టర్బెన్స్ చేస్తుంది. దీని ద్వారా కూడా మన యొక్క మొబైల్ మనకు టూ మచ్గా హ్యాంగ్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఈ 2 సెట్టింగ్ని కూడా కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు ఆఫ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే లొకేషన్ సెట్టింగ్ అనమాట. నార్మల్గా మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మన యొక్క లొకేషన్ ఇక్కడనే మనకు ఆన్ అయి ఉంటుంది అనమాట డిఫాల్ట్గా. అలాంటప్పుడు సింపుల్గా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లొకేషన్ ఆన్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ లొకేషన్ సెట్టింగ్ని మాత్రం కంపల్సరీగా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక మీరు చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే మీ యొక్క మొబైల్లో మీరు డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ నుంచి ఎనేబుల్ చేస్తారంటే ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ డివైస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇందులో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు వర్షన్ నంబర్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం లిక్కనే చేసుకోండి. మీ యొక్క పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయండి. స్క్రీన్ యొక్క పాస్వర్డ్ని ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అడిషనల్ సెట్టింగ్లో ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడనే మనకు డెవలపర్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ డెవలపర్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. వాటి పేరు వచ్చేసి మనకు విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్, యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్. ఇవి నార్మల్గా మనకు 1x ఉంటాయి. అలా కాకుండా 0.5x మీరు మార్చుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ 0.5x, యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ 0.5x. ఈ విధంగా ఈ 3 సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇంకా మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు రకరకాల యాప్స్ మన యొక్క మొబైల్లో ఉంటాయి కాబట్టి ఎట్ ఎ టైం అన్నీ ఒకేసారి మనకు ప్రాసెస్ జరుగుతాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా మనకు టూ మచ్ మొబైల్ హ్యాంగ్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు అట్మోస్ట్ మినిమం ఒక 4 ప్రాసెస్ మాత్రం పెట్టుకోండి మినిమం. లేదనుకుంటే మీ యొక్క మొబైల్ టూ మచ్గా హ్యాంగ్ అవుతుందన్నమాట. లేదనుకుంటే ఇక్కడ నుంచి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పెట్టుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క ఫోన్ స్పీడ్ చూసుకోవచ్చు. ఒక రేంజ్లో మనకు స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు చాలా స్లోగా రన్ అయ్యేది, ప్రజెంట్ చూసుకోవచ్చు అసలు ల్యాగింగ్ ఇష్యూ లేదన్నమాట. ఈ రేంజ్లో ఈ చిన్న సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ని మీరు హ్యాంగింగ్ నుంచి కాపాడుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.